మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నేను డాక్టర్ ఉమేష్, ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ న్యూరాలజీ. లాస్ట్ 25 years నుంచి న్యూరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ హెడ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ ఇన్ కేర్ హాస్పిటల్, ద అకాడమిక్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎపిలెప్సీ అంటే దీనికి మన లేమన్ టర్మ్స్లో ఫిట్స్ అంటారు. ఫిట్స్ అంటే ఏమి? దానిలో కూడా వేరే వేరే రకంగా ఉంటాయి ఫిట్స్. మేజర్ ఫిట్స్, మేజర్ చంక్ అంటుంటారు. అంటే మెజారిటీ ఆఫ్ అ పేషెంట్ చూస్తే మీకు దానిలో సడన్గా మూర్చిపోయి 2 చేతులు సింక్రనైజ్డ్ కొట్టుకొని నాలుగే నొర వచ్చేసి నాలుగే కట్ అయిపోయి మూత్రము ఇన్కాంటినెంట్ అయిపోతారు. ఈ సిమ్టమ్స్ ఏమున్నాయో ఎపిసోడ్స్లు వస్తాయి. ఎపిసోడ్స్ అంటేనే కొద్దిసేపు వచ్చేసి ఒక 1 minute 1.5 minutes వచ్చి తర్వాత నార్మల్గా అయిపోతారు. ఇవి రికరెంట్ అంటే మళ్ళీ మళ్ళీ రావచ్చు. దీనికి పెద్ద ఫిట్స్ అంటారు, జనరలైజ్డ్ టోనిక్-క్లోనిక్ సీజర్స్ అంటారు. వేరే వేరే రకంగా కూడా ఉంటాయి దీంట్లో. దానిలో ఏమంటే ఒక కొద్దిసేపే ఆగిపోతారు, కొద్దిసేపే ఆగిపోయి కొద్ది కూడా బ్లింక్ చేయరు. దానికి యాబ్సెన్స్ అటాక్స్ అంటారు. ఇంకొకటి ఉంటాయి, కొద్ది పిల్లలు జెనెటిక్ బేస్ నుంచి వచ్చే మూర్ఛ వ్యాధి అంటారు. జెనెటిక్ నుంచి వచ్చే మూర్ఛ వ్యాధి లైక్ జేఎంఈ, జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అంటారు. దీనిలో ఏమవుతుందంటే పిల్లలు ఎస్పెషలీ యంగ్ చిల్డ్రన్ పొద్దున లేస్తే కొద్దిగా నిద్ర తక్కువ ఉన్ని పొద్దున లేస్తే సడన్గా బాడీ మొత్తం జర్క్ వచ్చేస్తుంది. ఇట్లా సడన్గా ఇట్లా జర్క్ వచ్చేస్తుంది. ఈ జర్క్స్ ఇనీషియల్ ఫేజెస్లో వచ్చేస్తాయి అడోలసెంట్ పీరియడ్లో. కొద్ది వయసు అయిన తర్వాత పెద్ద ఫిట్స్ రావచ్చు. సో ఇది ఒక రకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే కొద్దిసేపే కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటే దానిలో స్పృహ పోదు, బట్ కొద్దిసేపే మన కనెక్షన్స్ స్టాప్ అయిపోతుంది. దానిలో ఎట్లా ఉంటుంది మనం చూస్తే ఇట్లా అటాక్ వచ్చేస్తాయి. ఈ అటాక్స్ మనకు చూస్తే అబౌట్ 1 minute 1.5 minutes వస్తాయి. దీనికి కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. సో ఈ వేరే రకంగా ఏమి ఉంటాయో మూర్ఛ వ్యాధి, ఇవి దీనికి ఎపిలెప్సీ అంటారు. ఈ ఎపిలెప్సీ మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దీనికి ఏం కారణం ఉంటుంది, ఇదేం జెనెటిక్ ఉన్నదా, ఎక్వైర్డ్ అంటే వచ్చిరది ఉన్నదా, దీనిలో ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయా, బ్రెయిన్లో ట్యూమర్స్ ఏమాదిరి ఉన్నాయా, ఆర్ దెబ్బ తగిలిందా, ఆర్ చిన్నప్పుడే డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ ఏమాదిరి ఉన్నాయా, ఇవన్నీ గుర్తుపట్టి దాని ప్రకారమే ఐడెంటిఫై చేసి దీనికి వేరే వేరే టెస్ట్ ఉంటాయి. మన బ్రెయిన్ గ్రాఫ్ అంటారు. బ్రెయిన్ గ్రాఫ్ అంటే మెదడుది ఒక ఈజీ చేస్తారు. అండ్ దెన్ ఎంఆర్ఐ అంటూ ఉంటుంది, ఎంఆర్ఐ చేస్తారు. ఇమేజింగ్ అంటారు. అది దానిలో కారణం తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఒకసారి ఈ కారణం తెలిసిపోయిన తర్వాత మనకు ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, మనము ఎన్ని రోజు ఇవ్వాలి, ఏమేం పథ్యం చేయాలి, మనము దీనికి ఏమేమో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ మనకు గుర్తొచ్చేస్తాయి. సో ఇది ఏమో మూర్ఛ వ్యాధి జబ్బు. ఇది మనకు మిత్ ఏమున్నదంటే ఇప్పుడు ప్రపంచంలో మొత్తం అన్ని సైడ్లు చేస్తే మనం ఇండియాలో ఆర్ ఏషియన్ సబ్ కాంటినెంటల్లో ఇది ఒక శాపము అనుకుని ఇంత ముందుకు అర్థం చేసుకుంటారో ఒక పద్ధతి జరుగుతున్నది మన ఇండియాలో ఎస్పెషలీ. ఇది తప్పు. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఇది మన చేతిలో ఈ కీ పెడితే, చెప్పలు పెడితే, ఏదో ఒకటి మెటల్ పెడితే స్టాప్ అయిపోతుంది ఏమనుకుంటున్నారో అది తప్పు. అది అట్లా కాదు. యూజువలీ ఈ మూర్ఛ వ్యాధి ఏముంటుందో వచ్చేదే మనకు 1 నిమిషము 1.5 నిమిషం వచ్చేస్తుంది. 90% ఈ ఎపిసోడ్స్ ఏముంటాయో మనకు ఆటోమేటికలీ స్టాప్ అయిపోతాయి. దానిలో మీరు పెట్టో ముందుకే అది స్టాప్ అయిపోవచ్చు, ఆర్ పెట్టో టైంలో కోఇన్సిడెన్స్లు స్టాప్ అయిపోవచ్చు. సో మీరు పెట్టిన గురించి ఇది స్టాప్ అయిపోయింది అనుకోది తప్పు. సో దీనిలో ఎట్లా ఉంటుందంటే అది ఏం పెట్టకుండా మీరు యాజ్ సూన్ యాజ్ యూ సీ ఎ పేషెంట్, ఇప్పుడు పేషెంట్ చూస్తారు కదా, మీరు ఏం చేయకుండా పేషెంట్ని టర్న్ చేసి వన్ సైడు. టర్న్ ఎందుకు చేయాలంటే ఆ పేషెంట్ అన్కాన్షియస్ ఉంటుంది, స్పృహ ఉండదు. అండ్ దెన్ మొత్తం ఈ జలుబు ఏం కలెక్ట్ అయిపోతుందో నోరులో అది మన లంగ్స్లు పోవచ్చు. సో అది పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే పేషెంట్ని టర్న్ చేసి బయట వచ్చేసేలాగా చేయాలి, జలుబు బయట వచ్చేసేలాగా చేయాలి. అండ్ దెన్ సెకండ్ థింగ్, ఆ పేషెంట్లో నోరులో ఏం పెట్టద్దు, మెటల్లో, చెప్పల్లో ఆర్ అది వేరేది ఏం పెట్టద్దు. అయితే మీకు ఆస్పద ఉంటే బట్టె పెట్టచ్చు, ఎందుకంటే నాలుగు కొరకోకుండా చూసుకోవడానికి బట్టె పెట్టచ్చు. సింపుల్. పక్కన ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసి పక్కన పెట్టాలి. 1.5 minutesలో
ఆ స్పృహ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత తొందరగా తీసుకుపోయి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఈ ఎపిలెప్సీ అన్ట్రీటబుల్, ట్రీటబుల్, ఇది పూర్తి జీవితాంతం ఉంటుంది అనుకోదు కూడా తప్పు. ఇది అట్లా కాదు. యూజువలీ ఎపిలెప్సీలు మనకు వేరే వేరే రకంగా ఉంటాయి. దీనిలో కూడా కారణం సింపుల్ ఎట్లాగుంటే జ్వరం నుంచి రావచ్చు, ఆర్ సమ్టైమ్స్ సిచ్యువేషనల్ ఉండొచ్చు. సిచ్యువేషనల్ అంటే సాల్ట్ తక్కువ ఉంటే ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉంటే ఉండొచ్చు, సమ్టైమ్స్ హెడ్ ఇంజరీ నుంచి ఉండొచ్చు, మెదడులో ట్యూమర్ నుంచి ఉండొచ్చు, ఆర్ వేరే ఇన్ఫెక్షన్ నుంచి ఉండొచ్చు. వేరే వేరే రకంగా ఉంటాయి. ఆ కారణం తీసుకొని మీరు ఆ ట్రీట్మెంట్ మనము టైలర్ చేయాలి. టైలర్ చేయాలంటే ఎట్లాగా, ఇన్ జనరల్ మీరు చూస్తే ఎక్కడ మీకు కారణం దొరకదో, వినా కారణం వచ్చే ఫిట్స్ ఏముంటాయో అడల్ట్స్లో మనము 4 years ఇస్తారు ట్రీట్మెంట్. ఆ 4 years మనము మెడిసిన్ వాడితే ఫిట్స్ రాలేదనుకోండి, ఫిట్స్ రాలేదు అంటే మనము మెడిసిన్ను అంటే ఈ రెలవెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ నార్మల్గా ఉంటే మెడిసిన్ మెల్లగా తగ్గించాలి. మెడిసిన్ స్టాప్ చేయకూడదు. ఫిట్స్ స్టాప్ అయిపోయినాయి అనుకొని మెడిసిన్ స్టాప్ చేయవద్దు. మెల్లగా తగ్గించి స్టాప్ చేస్తారు అడల్ట్స్లో. చిల్డ్రన్లో ఏం కారణం దొరకకపోతే యూజువల్లీ 2 years ఇచ్చి 2 years అయిన తర్వాత ఫిట్స్ కంట్రోల్ ఉంటే తగ్గించి స్టాప్ చేస్తారు. ఇది ఎప్పుడు మనకు రీజన్ ఉండదు. ఎప్పుడు రీజన్ ఉంటుందో ఆ కారణం నుంచి వచ్చింది అంటే ఆ కారణము మనం ట్రీట్ చేయాలి. ఫస్ట్ కారణం ట్రీట్ చేసి దాని ప్రకారమే దాన్ని కూడా టైలర్ చేస్తారు. సో ఇది జీవితాంత ఉండ జబ్బు కాదు, ట్రీటబుల్ డిసీజు. అండ్ దెన్ ప్రాపర్లీ కరెక్ట్ టైంలో డాక్టర్ని కలిస్తే డాక్టర్ హెల్ప్ చేస్తారు దీనికి. చూడండి, ఎప్పుడు ఎపిలెప్సీ డయాగ్నోస్ చేస్తారో మీరు ఇమీడియట్లీ ఎవరు కూడా సర్జరీ అట్లా చెప్పారు. ఎపిలెప్సీ కారణం తెలుసుకోవడానికి అవన్నీ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అంటే ఆ టెస్ట్ రిలవెంట్ టెస్ట్ ఉంటాయి. దానిలో ఏమి చేస్తారంటే మీకు ఫిట్స్ మెదడు నుంచి ఏ ఏరియా నుంచి వచ్చిందో అంటే గుర్తుపట్టడానికి ఈఈజీ అంటుంటుంది. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్రెయిన్ గ్రాఫ్. సో ఈ ఈఈజీ చేసి దానిలో ఫోకస్ చూస్తారు ఎక్కడి నుంచి వచ్చింది. ప్రాబబ్లీ ఒక్కొక్కసారి 2 మెదడుల నుంచి రావచ్చు, ఆర్ ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఉండొచ్చు. వెరీ రేర్లీ మనకు ఈజీ కూడా నార్మల్ రావచ్చు. ఒకవేళ మీకు తెలిసిపోయిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియా నుంచి వచ్చింది అని తెలిసిపోయిన తర్వాత ఆ ఏరియా పర్టికులర్లీ రేడియాలజిస్ట్ అంటుంటారు. ఆ రేడియాలజిస్టు ఎంఆర్ఐ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో ఏం కారణం ఉన్నది, ఎందుకంటే మీరు చెప్పాలి రేడియాలజిస్టు, చూడండి డాక్టర్ గారు ఇక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నది, ఆ ఏరియా మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తాను నేను. సో ఆ ఏరియా కాన్సన్ట్రేట్ చేసి దానిలో ఏమాదిరి ఇన్ఫెక్షన్ ఉందా, ట్యూమర్ ఉందా, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ ఉందా చూస్తారు దానిలో. సో అది ఇచ్చేసిన తర్వాత దాని ప్రకారమే అది ఇన్ఫెక్షన్ ఉంటే మందుల నుంచి తగ్గిపోవచ్చు, హెడ్ ఇంజరీ ఉంటే గాయం ఉంటే మెడిసిన్ కంటిన్యూ వాడాలి, ఆర్ వినాకారణం ఉంటే ఏం రీజన్ లేకుంటుంటూ ఉంటే 2 years మెడిసిన్ ఇచ్చి తగ్గిస్తారు. అనుకోండి దానిలో ఏమో ట్యూమర్ వచ్చింది, ఆ ట్యూమర్న ట్రీట్మెంట్ చేయడానికి మన న్యూరో సర్జన్ ఉంటారు. ఆ న్యూరో సర్జను ఆ ట్యూమర్ తీయాలి కదా, ట్యూమర్ ఏమో కారణం ఉంటుంది దానికి. సో అది ట్యూమర్ కారణం తీసేసాలి ఫస్ట్గా. సో ఆ ట్యూమర్ తీసేస్తే మనకు ఫిట్స్ మెడిసిన్ వాడడం అవసరం ఉండదు. 2 years 4 years ఇచ్చి మెల్లగా తగ్గిస్తారు.